అక్క ఏం వండుతున్నావు? పొటాటో ఫ్రై. ఆకలేస్తుంది. టైం ఎంత అయింది? 5:30. ఓ అవునా, అర్జెంట్గా క్యూటీవీ పెట్టు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు క్యూటీవీ. జర్నలిజంలోని ద మోస్ట్ ప్రెస్టీజియస్ రామ్నాథ్ గోయింకే అవార్డ్ గెలుచుకున్న మన తెలుగు మహిళ ఉన్నతి భరద్వాజ్ గారు ఈరోజు మనతో ఇక్కడ ఉన్నారు. హలో ఉన్నతి గారు, హౌ ఆర్ యూ? ఐమ్ డూయింగ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇంత ప్రెస్టీజియస్ అవార్డ్ గెలుచుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అవార్డ్ నా కెరీర్లో ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్. దీనితో నా రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరిగాయని భావిస్తున్నా. నేను మీ మిగతా ఇంటర్వ్యూస్లా కాకుండా మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి అడుగుదాం అనుకుంటున్నా. ఓ ష్యూర్, వై నాట్. ఇప్పటిదాకా మీరు చాలా కేసెస్ హ్యాండిల్ చేసి ఉంటారు. అందులో మిమ్మల్ని పర్సనల్గా ఎఫెక్ట్ చేసిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? చాలా కేసెస్ అయితే హ్యాండిల్ చేశాను. అందులో నన్ను బాగా ఎఫెక్ట్ చేసిన కేసు అయితే ఒకటి ఉంది. దాని గురించి మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకోగలరా? యా, ఇది 4 years బ్యాక్ జరిగిన ఒక సంఘటన. ఒరి అమ్మ ఏంట్రా ఈరోజు క్లాస్ సావదుబ్బేహాడు. అవునరా బాగా సాగుతాడు. ఏం చేద్దాం మరి ఇప్పుడు? సినిమా పోదామా? వెళ్దాం. కాకపోతే మరి కొత్త సినిమా అన్నారు, టికెట్లు దొరికితే ముందే చూద్దాం రా. సరే చూద్దాం పా, ట్రై చేద్దాం. అరే బాల్ రా. పౌను గట్ర ఉంటే జాగ్రత్త బాబు. అరే రా రా, వచ్చి హెల్ప్ చేయొచ్చు కదరా. ఏదిరా బాల్? అమ్మయ్యా, బాల్ దొరికింది. అరే ఒకసారి రారా ఇక్కడ తొందరగా. చనిపోయినట్టున్నాడు రా. మనకెందుకు బాబు, వెళ్ళిపోతాం. వదిలేదు లేదు, ఇలా వదిలేసి వెళ్తే కేసు మన మీదకి వస్తుంది. మరి ఏం చేద్దాం? పోలీసులు కాల్ చేద్దాం. సరే. నమస్కారం, TV7 ఎక్స్క్లూజివ్ కి స్వాగతం. గత అరగంటగా ఇక్కడ చాలా హల్చల్ నడుస్తుంది. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఇప్పుడే ఒక గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. ఫారెన్సిక్ టీం వారు కూడా రంగంలోకి దిగారు. దీనితో కలిపి గత 12 రోజుల్లో ఇది 4వ హత్య. ప్రభుత్వం ఈ కేసుని CBIకి అప్పగించారు. మేడం మేడం, ఈ హత్య గురించి అజయ్, మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఇక్కడ అంతా క్లియర్ చేయించు. మేడం సైడ్కి వచ్చేయండి మేడం. క్రైమ్ ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? ఇద్దరు కుర్రాలు మేడం. ఏది, వాళ్ళని పిలిపించండి. రే రండ్రా. మీరు స్టేషన్కి ఇంట్రాగేషన్కి రావాల్సి వస్తుంది. అజయ్, వీళ్ళ దగ్గర సైన్ తీసుకొని పంపించు. ఓకే మ్యామ్. బాబు సైన్ పెట్టండి పడండి. పెరిమీటర్ సెక్యూర్డా? ఇనిషియల్ అనాలిసిస్ ప్రకారం ఏమనుకుంటున్నావు? ఇప్పుడే పోస్ట్ మార్టం పంపించాం మేడం, బట్ చూస్తుంటే సేమ్ ప్యాటర్న్ లా అనిపిస్తుంది. క్రిమినాలజీ ఎక్స్పర్ట్స్ని ఎప్పుడు కలుస్తున్నాం? ఇంకో గంటలో అటే వెళ్తున్నాం మ్యామ్. ఓకే, మీడియాకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. షూర్ మ్యామ్. షూర్, విల్ లుక్ ఇంటు దట్ సార్. థ్యాంక్ యూ. హలో మ్యామ్. హలో మిస్ నిరంజన, థ్యాంక్స్ ఫర్ ద లాస్ట్ మినిట్ నో అపాయింట్మెంట్. ప్రాబ్లం. సో హౌ ఆర్ ద రిపోర్ట్స్? ఇదిగో మ్యామ్, మీరు అడిగిన రిపోర్ట్స్. ఏమనుకుంటున్నారు మ్యామ్? ఎనీ క్లూస్ వీ కెన్ గ్రాబ్ అంటూ? గవర్నమెంట్ నుంచి, మీడియా నుంచి ప్రెషర్ చాలా ఉంది. వీ నీడ్ హెల్ప్. ఇది చాలా పెక్యులర్ కేస్. కిల్లర్కి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది అండ్ ప్రతి విక్టిమ్ బాడీ మీద నియర్లీ 100 కట్స్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి కట్ని వాడే స్టిచ్ చేసేసాడు. వాట్? అన్బిలీవబుల్. వీడెవడో టైలర్ అనుకుంటా, వీడే తిప్పేసుకుని వీడే కుట్టేస్తున్నాడు. షట్ అప్ అజయ్. సారీ మ్యామ్, ప్లీజ్ కంటిన్యూ. మీకు ఇంకొక షాకింగ్ న్యూస్. సోర్స్ ఆఫ్ డెత్ ఇస్ నాట్ డ్యూ టు బాడీలీ ఇంజురీ ఆర్ ఎనీ అదర్ మెడికల్ ఇష్యూస్. ఆ కట్స్ వల్ల అయితే ఏ విక్టిమ్ చనిపోలేదు. ఇన్ని ఇయర్స్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్లో సోర్స్ ఆఫ్ డెత్ తెలియకుండా ఉండడం ఇదే ఫస్ట్ టైం. బట్ అలా అవ్వడం ఇంపాసిబుల్ మ్యామ్. మీరు డెఫినెట్గా ఏదో మిస్ అవుతున్నారు. మిస్టేక్ ఒకసారి అవ్వచ్చు, ఒక పర్సన్ వల్ల అవ్వచ్చు, బట్ నాట్ బై ద ఎంటైర్ గ్రూప్. ఐ కాంట్ యాక్సెప్ట్ దట్. సారీ మ్యామ్, నేను మీ ఇంటిగ్రిటీని అయితే క్వశ్చన్ చేయట్లేదు. ఇదంతా నాకే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఎనీవేస్, ఈ విషయాన్ని మన మధ్య ఉంచుతాం. ఇదంతా మీడియాకి లీక్ అయిందంటే ప్రజల్లో ప్యానిక్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. షూర్, థ్యాంక్ యూ.
నగరంలో ఆగని హత్యలు. మరో 2 మృతదేహాలు లభ్యం. వీటితో 6కి పెరిగిన హత్యల సంఖ్య. ఎటువంటి సమాచారం ఇవ్వని పోలీసులు. అజయ్, ఇందాకే హోమ్ మినిస్టర్తో మాట్లాడాను. ఈరోజు ఈవినింగ్ దొరికిన 2 బాడీస్ గురించి తెలియగానే లోకల్ పోలీస్ ఫుల్ కోఆపరేషన్ మనకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. మనం ఇక్కడ ఏదో మిస్ అవుతున్నాం అజయ్. రేపు విక్టిమ్స్ బిలాంగింగ్స్ అన్నీ మనమే ఎగ్జామిన్ చేద్దాం. నువ్వు అరవింద్ రేపు త్వరగా వచ్చేయండి. ఓకే. రెగ్యులర్ స్టెయిన్స్ మేడం. ఫింగర్ ప్రింట్స్ ఏం లేవు. ఎవ్రీథింగ్ లుక్స్ క్లీన్. నో అరవింద్, వీఆర్ ఓవర్ లుకింగ్ సంథింగ్. లుక్ కేర్ఫుల్లీ. నాకెందుకో మనం డెడ్ ఎండ్ రీచ్ అయ్యామేమో అనిపిస్తుంది. ఓకే గైస్, లెట్స్ టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. హలో గౌతమ్. యా, యాక్చువల్లీ నాకు రావడానికి చాలా లేట్ అవుతుంది. అను ఎలా ఉంది? ఓకే, తనని చూసుకో. ట్రై టు అండర్స్టాండ్. చాలా హై ప్రొఫైల్ కేస్, ప్రెషర్ చాలా ఉంది. ఓకే, గుడ్ నైట్. ఏంటి బాయ్స్, రిఫ్రెష్ అయ్యారా? చాయ్ పడకపోయి ఉంటే మైండ్ పోయేది మేడం. సరే సరే, లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్. అబ్బా, ఇక్కడ మేక్ పెట్టిన తింగరోడు ఎవడు మేడం? నీతో అన్ని ప్రాబ్లమ్సే. ఓకే గైస్, లెట్స్ ఫోకస్ ఆన్ ద 6th బాడీ బిలాంగింగ్స్ నౌ. షూర్ మ్యామ్. అజయ్, నాకు 6th బాడీ షర్ట్ ఇవ్వు. ఇదిగోండి మేడం. గైస్, టేక్ ఎ లుక్ ఎట్ దిస్. ఎనీ క్లూ మేడం? ఈ రెడ్ స్టెయిన్ ఏంటి? ఏదో బ్లడ్ మార్క్ లా ఉంది. ఏదో వేరే మార్క్ అనుకుంటా మేడం. ఐ డోంట్ థింక్ సో. ఇంత మైన్యూట్ స్టెయిన్ అంటే ఇట్స్ డెఫినెట్లీ నాట్ న్యాచురల్. ఏమై ఉంటుంది మ్యామ్? దిస్ ఇస్ అ బ్లడీ సిరంజ్ wound. అజయ్, యు బ్రిలియంట్. నేనేం చేశాను మేడం? ముందు ముందు నీకే తెలుస్తుంది. నీడిల్తో పొడిస్తేనే ఇంత చిన్నగా wound అవుతుంది. అందరినీ ఒక ప్యాటర్న్లో చంపుంటే అన్ని షర్ట్స్కి ఇది ఉండాలి కదా మ్యామ్. అయితే క్విక్గా అన్ని షర్ట్స్ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ లేదు. లేదు మ్యామ్. మరేమై ఉంటుందంటారు? ఈ ఒక్క షర్ట్కే స్టెయిన్ ఉండి మిగతా ఏ షర్ట్స్కి స్టెయిన్ లేదంటే దేర్ మస్ట్ బి సంథింగ్ డిఫరెంట్ అబౌట్ దిస్ పర్సన్. అరవింద్, ఒకసారి ఈ పర్సన్ మెడికల్ రిపోర్ట్స్ చూడు. షూర్ మేడం. నార్మల్ బ్లడ్ షుగర్ హై ఉంది మ్యామ్. దేర్ యు గో. బ్లడ్ షుగర్ హై ఉన్న వాళ్ళకి బ్లడ్ త్వరగా క్లాట్ అవ్వదు. మేబీ కిల్లర్కి ఇతనికి షుగర్ ఉందని తెలిసి ఉండకపోవచ్చు. మిగతా వాళ్ళకు కూడా ఇదే చేసుంటాడు. కానీ వాళ్ళకి ఇంజెక్ట్ చేసి క్లీన్ చేశాక బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఎలాంటి స్టెయిన్ లేదు. వెంటనే ఈ ఫైండింగ్ని నిరంజన గారికి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళ టీంని ఈ యాంగిల్లో రీటెస్ట్ చేయమనండి. షూర్ మ్యామ్. రోహిణి మ్యామ్, మీరు చెప్పాక నేను మళ్ళీ రిజల్ట్స్ అనలైజ్ చేశాను అండ్ ఇది డెఫినెట్లీ సిరింజ్తో చేసిందే. ఓ, అయితే ఏ కెమికల్తో చేశాడో తెలిస్తే మనకు క్లారిటీ వస్తుందేమో కదా. సర్ప్రైజింగ్లీ కెమికల్ ఆర్ పాయిజన్తో అయితే చేయలేదు అండ్ ఇది ఏ కాంపౌండో డిటెక్ట్ అవ్వట్లేదు. నా హిస్టరీలో ఇలాంటి మెడిసిన్ ఆర్ వాయాల్ని నేనైతే ఎప్పుడు చూడలేదు. ఒక తలనొప్పి పోతే ఇంకో తలనొప్పి స్టార్ట్ అవుతుంది మ్యామ్.
హౌ డు వి నాబ్ హిమ్? డెప్త్ ఆఫ్ ఊర్ని బట్టి చూస్తే కిల్లర్ 34 గేజ్ సిరంజ్ యూస్ చేశాడు అండ్ ఇది మెయిన్లీ ఇంట్రామస్క్యులర్ వయల్స్కి వాడతారు. ఓ, అయితే ఈ గేజ్ ఎక్కడెక్కడ యూస్ చేశారో ట్రాక్ చేస్తే వీ కెన్ నారో డౌన్ ఆన్ హిమ్. ఇది ఎక్స్క్లూజివ్ ఫార్మసిటికల్ ల్యాబ్స్లో వాడేవాళ్ళు, బట్ ఇప్పుడు చాలామంది యూత్ డ్రగ్స్ కోసం కూడా యూస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, దిస్ హెల్ప్స్ అస్ అ లాట్. మేము ఈ లీడ్స్ని ఫాలో అవుతాం. ఓకే, గుడ్ లక్ మ్యామ్. బార్సా బాగా ఆడిందిరా. అదరగొట్టింది. మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. కేసు గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసియా మేడం? యా, నిన్న నిరంజన గారితో మీటింగ్ అయింది. తను కన్ఫర్మ్ చేశారు అది సిరంజ్ ఉండే అని. అండ్ మోర్ ఓవర్ అది 34 గేజ్ సిరంజ్ అంట, విచ్ ఈస్ యూస్డ్ ఓన్లీ ఇన్ ఫార్మాసిటికల్ ల్యాబ్స్ అండ్ ఈ మధ్య డ్రగ్స్ కోసం యూస్ చేస్తున్నారంట. నాకెందుకే ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఉపయోగపడేలా ఉంది. ఎస్ అరవింద్, నువ్వు వెంటనే అన్ని ఫార్మాసిటికల్ ల్యాబ్స్కి కాల్ చేసి అన్ని డ్రగ్స్ మూమెంట్స్ని ఫ్రీజ్ చేయించు. షూర్ మేడం. అండ్ అజయ్, నువ్వు వెంటనే ఈ సిటీలో జరిగే డ్రగ్ దందాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారో కనుక్కో. షూర్ మేడం, విల్ బి ఆన్ ఇట్. నౌ వి జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఈరోజు మనం ఇంటికి వెళ్ళినట్టే. కాల్ చేసి ఇంటికి చెప్పే. ఇంటికి వెళ్ళి 2 రోజులు అయిపోతుంది. నువ్వే కాదు, మేము కూడా ఇక్కడే ఉన్నాం. పేషెన్స్ గైస్, పేషెన్స్. హలో, చెప్పు. వాట్? మళ్ళీ ఇంకో మర్డరా? అది కూడా సేమ్ ప్యాటర్నా? ఐల్ కాల్ యూ బ్యాక్. సేమ్ ప్యాటర్న్ ఎందుకు అవుద్ది? వాడికి ఈ సిరింజ్ ఎలా దొరికింది? ఐ డోంట్ నో హౌ ద హెల్ డిడ్ దిస్ హ్యాపెన్. మనం ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఆ బాస్టర్డ్ ఇంకో మర్డర్ ఎలా చేయగలిగాడు? ల్యాబ్స్ నుంచి అయితే ఇంపాసిబుల్ మ్యామ్. ఆ సిరింజెస్ అన్నిటిని లాక్ చేసి పెట్టారు. అండ్ ఆ ల్యాబ్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర మన వాళ్ళు ఉన్నారు. ఈ డ్రగ్ గ్యాంగ్ వాళ్ళు అయి ఉండొచ్చు. మన ఇన్ఫార్మర్స్ నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన సిటీలో ఏ ఒక్కడికి డ్రగ్ కావాల్సి వచ్చినా కలిసేది మాత్రం కిరాయి సీన్నే. వాడిని పట్టుకుంటే ఏమైనా క్లూజ్ దొరకచ్చేమో. మేబీ వాడే కిల్లరేమో, చెప్పలేం. అయితే వెంటనే ఒక టీంని వాడి ఇంటికి పంపించండి. నో వెయిట్, పోలీస్ వెళ్తే వాడు అలర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐ హ్యావ్ అన్ ఐడియా. హలో, ఇస్ దిస్ ఉన్నతి? ఎస్, హూస్ దిస్? దిస్ ఇస్ రోహిణి గౌతమ్, స్పెషల్ ఆఫీసర్ సిబిఐ. ఓ మ్యామ్, మీరు నాకు కాల్ చేస్తున్నారేంటి? చిన్న కేస్ పని మీద కాల్ చేశా. మ్యామ్, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. ఏంటి ఫ్యానా? రోజు టీవీలో మమ్మల్ని ఏకిపారేస్తుంటావు. కమ్ ఆన్ మ్యామ్, మీరు మీ డ్యూటీ చేస్తారు, నేను నా డ్యూటీ చేయాలి కదా. దట్స్ ఫైన్. నువ్వు మాకు చిన్న హెల్ప్ చేయాలి. ష్యూర్ మ్యామ్, చెప్పండి. సిటీలో జరుగుతున్న వరుస హత్యల కేసులో అన్ని లీడ్స్ కిరాయి సీను అనే వ్యక్తికి పాయింట్ చేస్తున్నాయి. నువ్వు అతని గురించి ఏమైనా డీటెయిల్స్ కనుక్కోగలవా? తప్పకుండా మ్యామ్, మీకోసం ఏదైనా. నువ్వు వెంటనే వాడి ఇంటికి వెళ్ళి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూస్తావా? ఇమీడియట్గా స్టార్ట్ అవుతున్నా. అడ్రస్ డీటెయిల్స్ పంపించండి మ్యామ్. ఓకే, ఇది నా పర్సనల్ నంబర్, కీప్ మీ పోస్టెడ్. ఎవరైనా ఉన్నారా? ఎవరు కావాలి మేడం? ఇది కిరాయిసిన్ వాళ్ళ ఇల్లా? అవును, మీరు? నేను జర్నలిస్ట్ని. లోపల రావచ్చా? హలో రోహిణి మ్యామ్, ఇప్పుడే కిరాయిసీన్ ఇంటి నుంచి వస్తున్నాను. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే కిరాయిసీన్ మిస్సింగ్ అంట నిన్న నైట్ నుంచి. వాళ్ళ సిస్టర్ ఏమో పోలీస్ స్టేషన్లో కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఓ, ఏమైనా క్లూస్ దొరికాయా? ఎస్ మ్యామ్, ఆ సిట్యువేషన్ని వాడేసుకొని నేను నిన్న రాత్రి తను వదిలేసిన ఒక ప్యాకేజ్ని రికవర్ చేశాను. అది మనకి ఎవిడెన్స్గా ఉపయోగపడవచ్చు. అయితే నువ్వు దాన్ని వెంటనే అనాలిసిస్ కోసం నిరంజన దగ్గరికి తీసుకెళ్ళిపో. ష్యూర్ మ్యామ్, ఇమీడియట్గా వెళ్తాను. హలో మ్యామ్, దిస్ ఇస్ ఉన్నతి. యా, రోహిణి మ్యామ్ చెప్పారు, ప్లీజ్ టేక్ ఎ సీట్. థ్యాంక్ యూ. సీను వాళ్ళ ఇంటి నుంచి రికవర్ చేసిన ప్యాకేజ్ ఇది మ్యామ్. దీనిలో ఒక మనీ బండల్ ఉంది. దీన్ని మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనలైజ్ చేసి ఇవ్వగలుస్తారా?
ఇది అనలైజ్ చేయడానికి మినిమం 1 hour అయితే టైం పడుతుంది. నో ప్రాబ్లం మ్యామ్, ఐల్ వెయిట్ హియర్. ఓకే. సో ఉన్నది మా అనాలిసిస్ ప్రకారం నువ్వు ఇచ్చిన మనీ బండిల్ మీద 2 persons ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సో నేషనల్ ఫింగర్ ప్రింట్ డేటాతో మ్యాచ్ చేస్తే ఫస్ట్ ఫింగర్ ప్రింట్ మిస్ అయిన సీనుది అండ్ సెకండ్ ప్రింట్ ఇద్దరి ఐడెంటిటీస్తో మ్యాచ్ అయింది. హౌ మ్యామ్, హౌ కెన్ దట్ బి పాసిబుల్? ఇద్దరు మనుషులకి సేమ్ ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయి? ఎగ్జాక్ట్లీ, ఐడెంటిటీ ఫేక్ చేసి ఉండొచ్చు. సో ఫస్ట్ మ్యాచ్ 2 years బ్యాక్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన హర్షవర్ధన్ అండ్ ద సెకండ్ మ్యాచ్ 20 days బ్యాక్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్లో రిజిస్టర్ అయిన విష్ణువర్ధన్. ఓ, అయితే విష్ణువర్ధన్ని ట్రేస్ చేస్తే మనకి కేసులో మిస్సింగ్ లింక్ దొరకచ్చు. హోప్ఫుల్లీ. సో ఈ ఫైల్లో అతని డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఒక కాపీ రోహిణి మ్యామ్కి కూడా పంపిస్తాను. యా, ఐల్ గో ఆఫ్టర్ హిమ్. ఒరే జోసెఫ్, నీకు ఇందాకలో ఒక నంబర్ పంపించా, దాని అడ్రస్ డీటెయిల్స్ ట్రేస్ చేసి ఇప్పుడు పంపించబోయే రోహిణి మ్యామ్ నంబర్కి పంపిస్తావా? యా. గైస్, వి గాట్ ద గై, లెట్స్ గో. ఇలా కట్టేస్తే నిద్ర పట్టదేమో అనుకున్నా, బానే పడుకున్నారే. ఎవరు మీరు? ఎవరు మీరు? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇలాంటి రొటీన్ ప్రశ్నలు నన్ను అడగద్దు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. వదిలేయాలా? సరే సరే. అరే రే, అరే కట్టేసున్నాయే, కత్తేది? సార్ సార్, నేను మీకు ఏం ద్రోహం చేశాను సార్? సార్ డ్రగ్స్ ఇంజెక్షన్స్ అమ్మడం తప్పితే ఇంకేం చేయలేదు సార్, నన్ను వదిలేయండి సార్. ఎన్నిసార్లు రా ఇదే జోక్ వేస్తారు? మీరు ఎన్నిసార్లు అదే జోక్ వేసినా నాకు నవ్వు ఆగట్లేదు. పాపం సార్, వదిలేండి సార్, చాలా బ్లీడ్ అవుతున్నాడు. వదిలేండి సార్, పాపం సార్. విముక్తి కావాలా? విముక్తి? సరే, నేను నీకు విముక్తినిస్తా, కానీ నా నుండి కాదు, ఈ ప్రపంచాన్ని నుండి. అజయ్, ఇంకా ఎంతసేపు? ట్రాఫిక్తో కలిపి గంటన్నరలో వెళ్ళిపోతాం మేడం. ఓకే, త్వరగా పోనీ. నువ్వు అసలు మంచివా మృగాన్వా? ఏంటి అలా చంపుతున్నావు? నువ్వు అసలు సైకోవి. నీకు కొంచెమైనా మానవత్వం ఏమైనా ఉంటే వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళు. రిపోర్టర్ పాప, నువ్వు అరుస్తూ ఏది చెప్తే అది వినడానికి ఇది మీ స్టూడియో కాదు. వీడు అమాయకుడా? నేను చంపిన వాళ్ళు అమాయకులా? వాళ్ళు మృగాలు. నన్ను ఒక మృగాన్ని చేశారు. అసలు ఏం చేశారో చెప్పనా? నా పేరు డాక్టర్ హర్షవర్ధన్. నేను ఒక ఫార్మస్యూటికల్ కెమిస్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2008లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన ఫార్మ్ డి ప్రోగ్రామ్ ఫస్ట్ బ్యాచ్ గ్రాడ్యుయేట్ని. మెడలో తెత్తేసుకొని ఉన్నాడు చూసారా? వాడే నా తమ్ముడు డాక్టర్ విష్ణువర్ధన్. వాడు మోస్ట్ ఫేమస్ సంజీవిని హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా ఈ మధ్యనే జాయిన్ అయ్యాడు. అంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేయడం వాడి డ్రీమ్. ఒకరోజు ఇద్దరు సీనియర్ డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లే ముందు డ్రగ్స్ తీసుకున్నారు. ఆ డాక్టర్స్ డ్రగ్స్ మత్తులో అలాగే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఆ హై ప్రొఫైల్ పేషెంట్ కాస్త చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్స్ చాలా టెన్షన్ పడిపోయారు. వాళ్ళకి ఉన్న పేరు, ప్రెస్టేజ్ అన్నీ నాశనం అయిపోతాయని భయపడి ఒక ప్లాన్ వేశారు. జూనియర్ డాక్టర్ అయిన నా తమ్ముడిని ఆ పేషెంట్ని చెక్ చేయమని రూమ్కి పంపారు. వాడు హార్ట్ బీట్ చూడడానికి వెళ్తుండగా వెనక నుండి మెడ మీద డ్రగ్స్ ఇంజెక్ట్ చేసి పెయిన్ మెడికేషన్ని హై డోస్లో ఆ పేషెంట్కి ఇంజెక్ట్ చేశారు. పోలీసులకి లంచం ఇచ్చి ఎవిడెన్సెస్ అన్నిటినీ తారుమారు చేశారు. కమిటీ హియరింగ్లో సాక్ష్యాలు అన్నీ నా తమ్ముడికి అగెన్స్ట్గా ఉండటంతో వాడే డ్రగ్స్ మత్తులో ఆ పేషెంట్ని చంపాడు అని వాడి లైసెన్స్ క్యాన్సిల్ చేసి పోలీస్కి సరెండర్ అవ్వాల్సిందిగా జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ బాధ తట్టుకోలేక, అవమానం భరించలేక నా తమ్ముడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న నా తమ్ముడిని హాస్పిటల్ వాళ్ళు ప్రాణాలైతే కాపాడగలిగారు. కానీ పాయిజన్ వల్ల పూర్తిగా తిరిగి రాని వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసి బాధతో
అక్కడ పనిచేసే వార్డ్ బాయ్ వచ్చి నాకు అసలు నిజం చెప్పాడు. తను రూమ్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడే ఆ పేషెంట్ చనిపోయి ఉన్నట్టు గమనించాడు. ఈ విషయం తనే వెళ్ళి ఆపరేట్ చేసిన డాక్టర్స్కి చెప్పాడు. వాళ్ళు చంపేస్తామని బెదిరించడంతో అప్పుడు ఎవరికీ చెప్పలేకపోయాడని చెప్పాడు. చాలా గవర్నమెంట్ అఫీషియల్స్ని కలిసా, కేసు రీఓపెన్ చేయమని అడిగా. ఎవరు ఆ శక్తులకు అగెన్స్ట్గా వెళ్ళదలుచుకోలేదు. ఎవిడెన్సెస్ కూడా నా తమ్ముడే దోషి అని చెప్తున్నాయని కొట్టేశారు. అట్లీస్ట్ నా తమ్ముడి కష్టం తగ్గించాలని యూతనైజ్ చేయడానికి పర్మిషన్ అడిగా. నా తమ్ముడి కన్నీళ్లే చెప్పేవి. వాడు ఎంత నరకం అనుభవిస్తున్నాడో ఇంక నేను తట్టుకోలేకపోయా. వాడి సఫరింగ్ని ఇంక ముగించాలని నా సొంత చేతులతో వాడిని నేనే చంపేశా. నా మనసు విరిగిపోయింది, పగతో రగిలిపోయా. చట్టం నుండి తప్పించుకునే తప్పుడు నా కొడుకులందరినీ చంపాలనుకున్నా. దానికి మొదటి మెట్టుగా నేను నా తమ్ముడు మా ఇంటికి జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినట్టు అందరినీ నమ్మించా. అలా నా తమ్ముడిని నా సొంత చేతులతో చంపుకున్నాను. నా తమ్ముళ్ళలాగా చాలామంది వెజిటేటివ్ స్టేట్లో, లైఫ్ లాంగ్ కోమాలో చాలా దేశాల్లో ఉన్నారు. వాళ్ళకైతే చచ్చే సౌకర్యం కూడా లేదు. మన కంట్రీలో యూతనేషియా ఆర్ మర్సీ కిల్లింగ్కి చట్టాలు ఒప్పుకోవు. నా తమ్ముడి బాధ అయితే నేను తగ్గించగలిగాను. మరి ఇంతమంది అలా చేయగలరా? కానీ దానికి హాస్పిటల్స్ ఉన్నాయి కదా. ముంబైలో అరుణా షాన్బాగ్ అనే అసాల్ట్ సర్వైవర్ 45 years కోమాలో ఉంది. ఇంకొక హాస్పిటల్లో 20 yearsగా కోమాలో ఉన్న ఒక ఆవిడ్ని కొంతమంది నీచులు ప్రెగ్నెంట్ చేశారు. వాళ్ళు ఇలాంటి స్థితిలో బ్రతకడం అవసరమా? అందుకే ఐడెంటిటీ మార్చుకున్న అబ్రాడ్ వెళ్ళిపోయా. 2.5 years కష్టపడి రీసెర్చ్ చేసి ఒక కాంపౌండ్ని కనుక్కున్నా. అది జనాల బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే అస్సలు డిటెక్ట్ అవ్వదు. ఇంజెక్ట్ చేయగానే వాళ్ళకొక సుఖాంతమైన విముక్తి. అది విముక్తి కాదు, మర్డర్. నువ్వు మర్డర్ అంటున్నావు, నేను ఒక ప్రశాంతమైన ముగింపు అంటున్నా. దిస్ ఇస్ కాల్డ్ మర్సీ. అరవింద్, నువ్వు బ్యాక్ సైడ్ కవర్ చేయి. అజయ్, ఫాలో మీ. ఇంత నోబుల్ థాట్స్ ఉన్న మీరు అంత బ్రూటల్ మర్డర్స్ ఎలా చేస్తున్నారు? న్యాయం కోసం రేపులు, మర్డర్లు, స్కామ్లు చేసిన చాలామంది వాళ్ళకున్న డబ్బు, పలుకుబడితో చట్టానికి ఉన్న బొక్కల్ని వాడి బయట హాయిగా తిరుగుతున్నారు. వాళ్ళ విక్టిమ్స్కి, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి న్యాయం ఎక్కడ దొరుకుతుంది? అయితే చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుంటావా? చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకోవట్లే. చట్టం చూపించాల్సిన భయాన్ని నేను చూపిస్తున్నా. తప్పు చేయాలంటే ఉచ్చ పడిపోవాలి. తప్పు చేసి తప్పించుకుందామని ట్రై చేస్తే చావు వాడి వెంటొస్తుందన్న భయం ప్రతివాడికి ఉండాలి. అయితే నువ్వు చంపిన వాళ్ళందరూ నా తమ్ముడి కేసులో ఇన్వాల్వ్ అయిన పోలీస్ ఆఫీసర్స్, లాయర్స్, సీనియర్ డాక్టర్స్, తర్వాత ఈ కిరాయి సీన్. వీడే కనుక ఆ రోజు ఆ డ్రగ్స్ సప్లై చేయకపోయింటే నా తమ్ముడు నాకు ఉండేవాడు. అయితే ఇప్పుడు నన్ను చంపుతారా? నేను ఆల్రెడీ లొకేషన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశా. పోలీసులు ఎనీ మూమెంట్ ఇక్కడ రావచ్చు. నిన్ను చంపను. సామాజిక న్యాయం పట్ల ఉన్న నీ నిర్లక్ష్యాన్ని ఆల్రెడీ చంపేశా. వీడి చావుతో నా కథ ముగిసింది. వావ్, ఏంటి మ్యామ్ ఇది? ఇలాంటి సిచ్యువేషన్లో నేనుగా నుండుంటే భయంతో ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. ఐ థింక్ గాడ్ హ్యాస్ షోన్ మర్సీ ఆన్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ మ్యామ్. ఎనీ టైం. మనతో జీసీఏ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ ఉన్నారు. హైకోర్టు మీ మీద ఉన్న రేప్ కేసుని కొట్టేసింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు, నా కుటుంబానికి ఇది గొప్ప రిలీఫ్ అనే చెప్పాలి.
చేయని నేరానికి మేము చాలా నరకాన్ని అనుభవించాం. దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? తప్పుడు ఆరోపణలు చేసిన అమ్మాయి వెనకాల అపోజిషన్ పార్టీ హస్తం ఉందని భావిస్తున్నాం. ఫైనల్గా మీరు ఆ అమ్మాయికి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? స్త్రీలను గౌరవించిన అలాంటి వాళ్ళ మీద తప్పుడు నిందలు వేయడం సరికాదు. సత్యమేవ జయతే, ధర్మో రక్షతే రక్షిత. అరే గిరి, రాత్రికి ఫామ్ హౌస్లో కలరింగ్ అదిరిపోవాలి. రచ్చ రచ్చే. ఎంత అర్ధరాత్రి అప్పుడు నిద్రలేపు, ఏమైంది? అయ్యా, బాబు గారు కనబట్టలేదు. నేను చనిపోయే ముందర నీకు గిఫ్ట్ నీ బ్యాగ్లో నా ఫార్ములాని పెట్టాను.